ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి తృతీయ స్కందం అధ్యాయం 29 భక్తి యోగ వివరణ శ్లోకం 14. సహ सह ఏవ एव భక్తి యోగ भक्तियोग ఆఖ్యః आख्यः ఆత్యంతికః आत्यन्तिकः ఉదాహృతః उदाहृतः येन येन అతివ్రజ్య अतिव्रज्य త్రిగుణం त्रिगुणं మద్భావాయ मद्भावाय ఉపపద్యతే. उपपद्यते. స ఏవ భక్తి యోగాఖ్య स एव भक्तियोगाख्य స ఏవ భక్తి యోగాఖ్య स एव भक्तियोगाख्य ఆత్యంతిక ఉదాహృతః आत्यन्तिक उदाहृतः ఆత్యంతిక ఉదాహృతః आत्यन्तिक उदाहृतः येनातिव्रज्य त्रिगुणम् येनातिव्रज्य त्रिगुणं येनातिव्रज्य त्रिगुणम् येनातिव्रज्य त्रिगुणं मद्भावायोपपद्यते मद्भावायोपपद्यते मद्भावायोपपद्यते. मद्भावायोपपद्यते. स एव भक्तियोगाख्य स एव भक्तियोगाख्य आत्यन्तिक उदाहृतः आत्यन्तिक उदाहृतः येनातिव्रज्य त्रिगुणम् येनातिव्रज्य त्रिगुणं मद्भावायोपपद्यते. मद्भावायोपपद्यते. स एव भक्तियोगाख्य स एव भक्तियोगाख्य आत्यन्तिक उदाहृतः आत्यन्तिक उदाहृतः येनातिव्रज्य त्रिगुणम् येनातिव्रज्य त्रिगुणं मद्भावायोपपद्यते. मद्भावायोपपद्यते. स एव भक्तियोगाख्य आत्यन्तिक उदाहृतः येनातिव्रज्य त्रिगुणं मद्भावायोपपद्यते. स एव भक्तियोगाख्य आत्यन्तिक उदाहृतः येनातिव्रज्य त्रिगुणं मद्भावायोपपद्यते. ప్రతిపదార్థం అనువాదం మరియు తాత్పర్యం కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా सह సహా ఈ ఏవ నిక్కముగా భక్తి యోగము ఆఖ్యః పిలువబడిన ఆత్యంతికః అత్యున్నత స్థానము ఉదాహృతః వివరింపబడినది ఏన దేని ద్వారా అయితే అతివ్రజ్య అధిగమించి త్రిగుణములను మద్భావాయ నా దివ్య స్థితిని ఉపపద్యతే పొందగలడు. భావము
నేను వివరించినట్లుగా భక్తి యోగపు అత్యున్నత స్థానమును బడయుట ద్వారా మనుజుడు ప్రకృతి ప్రభావమును అధిగమించి భగవానుని వలె దివ్యస్థితి యందు నెలకొనగలడు. భాష్యం. దేవదేవుడగు నారాయణుడు భౌతిక సృష్టికి పరమైన వాడనియు అతడు తప్ప సమస్తము భౌతిక సృష్టి అంతర్గతమేననియు గీతా భాష్యపు ఆది యందు శ్రీపాద శంకరాచార్యులు అంగీకరించిరి. సృష్టికి పూర్వము కేవలము నారాయణుడే కలడనియు బ్రహ్మదేవుడు గాని శివుడు గాని లేరనియు వేదవాంగ్మయం నందు ధృవీకరింపబడినది. అనగా కేవలము నారాయణుడే దేవదేవుడగు శ్రీకృష్ణుడే సృష్టి ప్రభావమునకు పరమైన దివ్యస్థితి యందు సదా నిలిచి ఉండును. సత్వరజస్తమోగుణములు దేవదేవుని స్థితిని ప్రభావితం చేయజాలవు. కనుకనే అతడు నిర్గుణుడని పిలువబడినాడు. ఇచ్చట అదే విషయము కపిలదేవునిచే ధృవపరపబడినది. విశుద్ధ భక్తి యోగమున నెలకొనిన వాడు దేవదేవుని వలనే దివ్యస్థితి యందు నిలిచి ఉండగలడు. గుణప్రభావముచే భగవానుడు ప్రభావితుడు కానట్లుగా అతని విశుద్ధ భక్తులు సైతము గుణములచే ప్రభావితులు కాకుందురు. త్రిగుణములచే ప్రభావితుడు కాని వాడిని ముక్తాత్ముడు అనగా బ్రహ్మభూతుడు అందురు. బ్రహ్మభూత ప్రశాంతాత్మ ప్రసన్నాత్మ 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 బ్రహ్మభూత ప్రసన్నాత్మ అనున్నది ముక్త స్థితి. ఇక అహం బ్రహ్మాస్మి అనగా నేను ఈ దేహాన్ని కాదు అని భావము. శ్రీకృష్ణుని భక్తిలో నిరంతరము నెలకొని ఉండడి మహాత్మునికే అది వర్తించును. ఆ విధముగా అతడు దివ్యస్థితి ఎందున్నవాడగు. త్రిగుణ ప్రభావమునకు అతడు పరునిగా ఉండును. భగవానుని ఏదియో ఒక కల్పిత రూపమును ఆరాధించి అంత్యమున బ్రహ్మతేజమునందు లీనము కావచ్చుననుట నిరాకారవాదులకు గల ఒక అపోహ. భగవానుని దేహకాంతి యందు లీనమగుట కూడా ముక్తియే. ఈ విషయము గడిచిన శ్లోకం నందు తెలుపబడినది. ఏకత్వము సైతము ముక్తి అయినప్పటికీ అటువంటి ముక్తిని ఏ భక్తుడును అంగీకరింపడు. ఏలయన భక్తి యోగమున నిలిచిన తక్షణమే గుణరీతి ఏకత్వము లభించుచున్నది. అనగా అటువంటి గుణరీతి సమానత్వము భక్తునకు లభించే ఉంటుంది. దాని కొరకే అతడు ప్రత్యేకముగా యత్నింప అవసరము లేదు. కనుకనే కేవలము విశుద్ధ భక్తియుత సేవ ద్వారా భక్తుడు గుణరీతిని భగవానునితో సమము కాగలడని ఇక్కడ స్పష్టముగా తెలుపబడింది. ఓం దత్సతో మజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణకేష్టాయ శ్రీమతే భక్తి వికాస స్వామి. నమో విష్ణుపాదాయ కృష్ణకేష్టాయ వేదాంత స్వామి. గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది భాష్య జయ శ్రీకృష్ణ చైతన్య శ్రీవాసది గౌరవ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరది వాచలం ఫలం గాది గిరిమత్ కృపాదమం వందే శ్రీ అగీషాయస్య వదనే లక్ష్మీయస్య సుభక్షస్య యస్యాస్తి హృదయే ఉగ్రోపి అనుగ్రీవాయం సుభక్తానాం యోంత ప్రవిశ్య మమ వాచం నామ సుప్తాం ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. యస్య దేవే పరా భక్తిర్ యథా దేవే తథా సేతి కథితాయ కాశంతే మహా. గురువే గౌరచంద్రాయ రాధికాయ దదానే కృష్ణాయ కృష్ణ తద్భక్తాయ జగురు హరివాణ్య కృష్ణ చిత్తోచింత పరిత ప్రతిర్గేహ దండ్య సంసార పూప ప్రభువచన సుఖాతో మచ్చేన్ సంసక్షో జయ. మనం మూడో స్కందం యొక్క 29వ అధ్యాయం భక్తి యోగం యొక్క వివరణ గురించి చదువుతున్నాం. గడిచిన కొన్ని తరగతుల నుండి మనం శుద్ధ భక్తి గురించి, భగవానుని ఎలా చేరుకోవాలి, శుద్ధ భక్తి
స్థాయిలో ఉండేటువంటి ఉమ్, ముక్త స్థితి, మోక్షానికి స్థితి అనగా ఆ ముక్తి అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిలో వచ్చేటువంటి లక్షణాలు ఏమిటి. సో ముందు ముందు కూడా మనం శుద్ధ భక్తిలో ఉండేటువంటి ఆ వ్యక్తి ఎలాగా తన జీవితాన్ని, తన యొక్క దైనందిక కార్యంలో ఏ విధంగా భగవానుణ్ణి పదే పదే ఆ, ఆయన గోచరిస్తాడు, ఏ రకంగా ఆయన శుద్ధ భక్తి చేస్తాడనేది చాలా స్పష్టంగా ఈ అధ్యాయంలో మనకి కపిల భగవానుడు దేవహూతికి వివరిస్తూ మనం ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యాల ద్వారా మనం వింటున్నాం. మనకెక్కడ కూడా ఇప్పుడే మనం గౌరీ పూర్ణిమ జరుపుకున్నాం, నిన్న ఆ తర్వాత మొన్న శుక్రవారం నాడు ఒక కంటెన్షన్, ఒక నింద, లేకపోతే ఒక ప్రశ్న చాలామంది గౌడీ వైష్ణవులు కానటువంటి వాళ్ళు, లేకపోతే గౌడీ వైష్ణవ గురించి, వైష్ణవ సంప్రదాయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమో, లేకపోతే దూరం చేసి చూడడమో, జనరల్గా ఏంటంటే మన హరే కృష్ణ ఉద్యమాన్ని కొంతమంది ఏమిటంటే నార్త్ సైడ్లో ప్రశ్నిస్తున్నారు. ఈ రోజుల్లో తెలుగు వాళ్ళు కూడా కొంతమంది సోకాళ్ళు ప్రచారకులు ఒక ప్రశ్నని లేవదీస్తారు. ఆ ప్రశ్న ఏమిటంటే భగవద్గీత ఆధారంగా మీరు ప్రచారం చేస్తున్నారు కదా, భాగవతం ఆధారంగా ప్రచారం చేస్తున్నారు కదా, ఎక్కడ ఈ రకంగా ఏమిటంటే నృత్యం చేయడాలు, బాజా భజంత్రీలు చేయడాలు ఎక్కడున్నాయని చెప్పి అడుగుతారు. కృష్ణుడేమి అర్జునుడికి బాజా భజంత్రీలతో కూర్చొని నృత్యం చేయలేదు కదా, చాలా గంభీరమైనటువంటి సిచ్యువేషన్. ఆ పరిస్థితి చాలా ఘోరమైనటువంటిది అనమాట అర్జునుడికి ఉండే పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆయన అక్కడ హరే కృష్ణ హరే కృష్ణ అంటే నృత్యం చేయలేదే. మీరందరూ ఏమిటి భగవద్గీత ఆధారం అని చెప్తారు, భాగవతం ఆధారం అని చెప్తారు, కానీ భాగవతంలో కూడా ఎక్కడ మనకి నృత్యం చేయడం ఎక్కడ కుంటిమారని నృత్యం చేస్తుందా, భీష్ములు వారు నృత్యం చేస్తున్నారా? సో దీనికి మనం ఏమిటి సమాధానం చెప్తాం? భగవద్గీత ఆధారం కదా మీకు. సో భగవద్గీత ఆధారంగా చూసుకుంటే భగవద్గీతలో ఎక్కడైనా కృష్ణుడు అర్జునుడికి బాజా భజంత్రీలతో నువ్వు బయటికి వెళ్ళి పిచ్చోళ్ళ గెంతమని, లేకపోతే నృత్యం చేయమని చెప్పాడా? మన అక్కడ ఆయన ఎందుకు చేయలేదు? తర్వాత యుద్ధం చేశాడు కానీ. ఇప్పుడు ఆయనకి అంత టైం లేదు, ఇప్పుడు అంతలాగా వినరు అనమాట మిమ్మల్ని, మీ మాటలు. ఎవరైతే ఇలా ప్రశ్నిస్తారో వాళ్ళు భగవద్గీత పూర్తిగా చదివి ఉండలేకపోవచ్చు. రెండోది ఏమిటంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఒక లైన్లో సమాధానం ఇవ్వచ్చు అనమాట, అది విషయం ఏం కాదు. ఏమిటంటే కోర్స్ భగవద్గీతలో భాగవతంలోని సంకీర్తనం గురించి, కీర్తనం గురించి స్పష్టంగా ఉంది. కానీ అర్జునుడు ఏమాడు అక్కడ నృత్యం చేయడం లేదు కదా, టీ కాఫీ లాగే ఉందన్నమాట. టీ కాఫీ అక్కడ చెప్పలేదు కదా భగవద్గీతలోనే, టీవీ చూడమని చెప్పలేదు కదా, చూడొద్దని చెప్పలేదు కదా, టీ కాఫీలు తాగొద్దని భగవద్గీతలో చెప్పలేదు కదా. సో అలాగా ఇది కూడా ఒక ప్రశ్న. ఇదంతా ఏమంటే డొంక తిరుగుడు ప్రశ్న, అది వేరే విషయం. బట్ చాలా వినయంగా సమాధానం ఇవ్వాలంటే, కృష్ణుడు అంటే భగవద్గీతలో సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అని చెప్పేశాడు అనమాట అర్జునుడికి. అంటే నా భక్తులు ఎప్పుడు కూడా సతతం నన్నే కీర్తిస్తుంటారు. కీర్తనం అక్కడ ఉంది కదా, సతతం కీర్తయంతో మన్మనాభ మద్భక్తో ఉంది,
కాకపోతే ఇది స్పష్టంగా తెలియజేస్తుంది అన్నమాట కీర్తనం గురించి. సతతం కీర్తయంతో మాం. ఎవరిని కీర్తిస్తారో, కీర్తించడం అంటే, కీర్తనం అంటే ఏమిటి? కీర్తించడం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత. ఆ వ్రతంగా వాళ్ళు దృఢవ్రతులుగా ఉంటారనమాట. ఆ కీర్తనలో వాళ్ళు యతంతశ్చ దృఢవ్రత, చాలా దృఢవ్రతంగా వాళ్ళు కీర్తనం చేస్తారంట. నమశ్చంతచ్చ మాం భక్త. ఈ రకంగా నా భక్తులు ఎప్పుడూ కూడా నన్ను కీర్తిస్తుంటారు, నిత్య ఈ రకంగా నన్ను ఉపాసిస్తుంటారు. సో కృష్ణుడు ఏంటంటే ఆ యుద్ధ భూమిలో ఏంటంటే అర్జునుడికి ఆ ఈ దీని యొక్క వ్యవహారికమైనటువంటి విషయం ఎక్కడా చెప్పడానికి అవకాశం లేదన్నమాట. అందుకే ఆయన చైతన్య మహాప్రభుగా వచ్చి వ్యవహారికంగా చెప్పారు అనమాట. ఇది సింపుల్. ఏమిటి? భగవద్గీతలోని బాజా భజంత్రీలతోని భగవంతుడికి నృత్యం చేయమని ఆ, మ్, ఆయన బృందావనంలో బాగా నృత్యం ఆడాడు అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అఫీషియల్ అయిపోయింది అనమాట. కృష్ణుడికి ఏంటంటే నన్ను శరణాగతి పొందాలి, లేకపోతే నువ్వు ఆ, అంటే ఇది ఆ, ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో ఇది ఉంటావు, నన్ను శరణాగతి పొందితే మోక్షాన్ని పొందుతావు. ఇవన్నీ ఏమిటంటే ఒక రకమైనటువంటి సైద్ధాంతికంగా అంటే థియరిటికల్గా అనిపిస్తున్నాయి అనమాట. అంతా ఏమిటంటే వ్యవహారికంగా కనిపిస్తాడు. అందుకే కృష్ణుడు ఏమిటంటే చైతన్య మహాప్రభుగా వచ్చి తన యొక్క పిల్లని గ్రోవిని ఏమిటి మృదంగం కర్తాలుగా వచ్చి తన యొక్క పిల్లని గ్రోవిని వేణువుని పిల్లని గ్రోవిని తర్వాత మురళిని ఏమిటంటే మృదంగం కర్తాలుగా అవతరించి తాను స్వయంగా భక్తుడిలా అవతరించి సతతం ఆయన్ని కీర్తించాడు అనమాట. ఏమిటి భాగవతంలో ప్రకారం ఏమిటి? భాగవతంలో చైతన్య మహాప్రభు గురించి ఏమిటి చెప్తున్నారు వివరణ ఏమిటి? అక్కడే ఉంటుంది శ్లోకం. ఏమిటి? కృష్ణవర్ణం ద్విషాకృష్ణం సాంగుపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయై యజంతి సుమేధస. ఇక్కడ ఉందన్నమాట పదం. యజ్ఞై సంకీర్తనై ప్రాయై. సో భాగవతం ప్రకారంగా భగవద్గీత ప్రకారంగా మనం నడుచుకుంటుంది సరిగ్గా కరెక్ట్ అనమాట. వన్ వర్డ్లో చెప్పాలంటే కృష్ణుడు ఆ యుద్ధ భూమిలో భగవద్గీత చెప్పడం వల్ల, భగవద్గీతలో చెప్పింది చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభుగా వచ్చి వ్యవహారికంగా ఆయన్ని ఎలా కీర్తించాలో ఆయన చెప్పాడు. భాగవతం యొక్క యుగ ధర్మాన్ని అనగా భాగవతంలో చెప్పినటువంటి విషయాన్ని ఆయన ప్రతిపాదించారు అన్నమాట. కృష్ణవర్ణం అనగా ఆయన ఎలా వచ్చారు? కృష్ణవర్ణం అంటే కృష్ణవర్ణం, కృష్ణుడి యొక్క కృష్ణుడిని వర్ణిస్తాడనమాట. కృష్ణుడే కృష్ణుడి గురించి వర్ణిస్తాడనమాట. ఎలాగా? చైతన్య మహాప్రభు గురించి. ఎలాగా? కృష్ణవర్ణం ద్విషా కృష్ణం అనగా కృష్ణుడు కాదనమాట, ద్విషా అకృష్ణం అంటే కృష్ణుడి యొక్క వర్ణనని వర్ణించే అంటే ద్విష అనగా మోల్టెన్ గోల్డ్ అనగా ఏమిటంటే మోల్టెన్ అంటే ఏమిటి? దాన్ని ఏమంటారు? బంగారం ఎవరైతే కరిగిస్తారో కరిగించేటప్పుడు ఉండేటువంటి ఆ సౌందర్యం, ఆ బంగారం ఉండే సౌందర్యం ఏదైతే ఉందో అటువంటి సౌందర్యాన్ని ఆయన స్వీకరించారు. కృష్ణవర్ణం ద్విషా కృష్ణం. ఆయనకి ఇప్పుడు శంఖ చక్రం కదా అవి ఇప్పుడు పడి కావాలంటే అప్పుడు అవసరం లేదనమాట. ఆయన యొక్క పార్షదులే ఆయనకి ఏమిటి? ఆయన యొక్క సాంగోపాంగాస్త్ర పార్షదం. ఆయన యొక్క అస్త్రశస్త్రాలు అన్నీ ఏమిటంటే ఆయన యొక్క సంగులు అనమాట, ఆయన యొక్క సాంగపాంగులు అనమాట, ఆయన యొక్క పార్షదులు అనమాట. అంటే పాంగాశ్ర పార్షదం. సో పార్షదులు అనమాట ఆయన యొక్క అస్త్రశస్త్రాలు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త సాంగోపాంగాస్త్ర పార్షదం. యజ్ఞై అని ఏమిటి చేస్తారు? కృష్ణుని ఎలా వర్ణిస్తారు? యజ్ఞై. ఏ యజ్ఞము? ఎందుకంటే కృతయుగంలో యజ్ఞము ఎన్నో, ప్రతి యుగంలోని యజ్ఞయాగాలు చేసేవారు. ఏదైనా ఏమి అనుష్ఠానం చేయాలన్నా సరే ఏదో ఒక యజ్ఞం చేయాల్సిందే అనమాట. ఈవెన్ మందిరం స్థాపించాలన్నా యజ్ఞం చేయాల్సిందే. పూర్వకాలంలో సత్యయుగంలో కూడా యజ్ఞయాగాలు చేసేవారు, చాలా తక్కువ చేసేవారు. చాలామంది ఎక్కువ ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు. ఎందుకంటే భౌతిక ప్రపంచం యజ్ఞంతోనే ఆరంభమైంది భగవద్గీత చెప్పినట్టుగా.
సారీ భగవద్గీతలో ఏమని చెప్పాడు అర్జునుడికి అర్జునుడికి ఏమని చెప్పాడు? నేను సృష్టి ఆరంభంలో యజ్ఞయాగాదుల ద్వారా వీళ్ళకిచ్చి సంతోషంగా ఉండమని చెప్పానని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. సో యజ్ఞంతోనే ప్రారంభమైంది అన్నమాట. సో బ్రహ్మదేవుడు యజ్ఞంతోనే ప్రారంభించాడు మొత్తం అంతా కూడా. యజ్ఞం లేనిదే అవదు. అది తపోయజ్ఞం, జ్ఞాన యజ్ఞం, ఏదైనా యజ్ఞం అవ్వచ్చు, మొత్తం అంతా యజ్ఞమే. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటేనే విష్ణువు యొక్క మనో పేరు అనమాట. యజ్ఞో వై విష్ణు. సో ఆ యజ్ఞం ఏమిటి? ఇప్పుడు మిగతా యజ్ఞాలన్నీ పని చేయవన్నమాట ఇప్పుడు. ఎందుకంటే దానికి ఎన్నో 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 ఏమిటంటారు దాన్ని, దానికి ఎన్నెన్నో దాన్ని ఏమంటారు, క్వాలిఫికేషన్స్ అవసరం, బ్రాహ్మణుల అవసరం, పవిత్రమైనటువంటి ఉచ్చారణ అవసరం, పవిత్రమైన బ్రాహ్మణుల ద్వారా పవిత్రమైనటువంటి మంత్రోచ్చారణ అవసరం, పవిత్రమైనటువంటి భూమి అవసరం, ఆవు నెయ్యి, పంచగావ్యం అవసరం. సో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ చేయడం అనేది ఏమిటంటే పెద్ద ఎత్తున చేయాలి, దానికి ఎంతో ఎంతో ధనం అవసరం. ఇవన్నీ ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి కలియుగానికి చాలా కష్టం. ఇదంతా మనకు తెలిసిందే, కానీ పాయింట్ చెప్పడానికి నేను చెప్తున్నాను అన్నమాట. సో కానీ ఇవంతా ఏమిటంటే అదే యజ్ఞకుండం ఇప్పుడు ఉందన్నమాట. చైతన్య మహాప్రభు చెప్పారు. భక్తి సాంగ ఠాకూర్ వారు ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి యజ్ఞం అండి, యజ్ఞానికి కుండం కావాలి. యజ్ఞకుండం అనేది ఏమిటంటే శ్రీ విష్ణువు యొక్క నాలుక లాంటిది అనమాట. ఆహుతిని ఏవి తెచ్చినా సరే ఆయన డైరెక్ట్గా ఆయన స్వీకరిస్తారు. స్వాహ అంటుండే. స్వాహ ఎవరు? అగ్ని యొక్క అర్ధాంగి అనమాట, భార్య అనమాట. సో అగ్నిదేవుడు స్వాహ ద్వారా స్వీకరిస్తాడు అనమాట. స్వాహ ఇదం మనం కూడా కుర్మ గ్రామంలో దీక్షా కార్యక్రమం అనుష్ఠానం అయింది. దీక్షానుష్ఠానంలో అదే మంత్రం, ఇదం కృష్ణాయ ఇదం మమ, అంటే ఇది నాది కాదు, కృష్ణుడికి సమర్పయామి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, ఇదం నారాయణం ఇదం మమ, ఇదం విష్ణువాయ ఇదం మమ అని చెప్పి మనకి కాదు ఇది విష్ణువుకి అని చెప్పి యజ్ఞంలో ఆహుతిస్తారు. అంటే ఏమిటి? అది కూడా యజ్ఞకుండం అన్నమాట. సో ఈ సంకీర్తనంలో 7 కుండాలు ఉన్నాయి. అంటే చేతోదర్పణ మార్జనం, భవమహాదావాగ్ని నిర్వాపణం, శ్రేయ కైరవ చంద్రికా వితరణం, విద్యావధూ జీవనం, ఆనందాంబుదివర్ధనం, ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, సర్వాత్మ స్నపనం. ఇలాగా 7 కుండలు అన్నమాట. దీన్నేమిటి? దీనికి ఇలాంటి సంకీర్తనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తన, వాళ్ళకి పరం విజయం చేరుకుంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ చర్చించబడుతుంది. 3 గుణాల గురించి, 3 గుణాలలో చేసేటువంటి భక్తి గురించి భగవంతుడు కపిల భగవానుడు చెప్పిన తర్వాత ఆయన శుద్ధ భక్తి యొక్క స్థానం గురించి ఆయన వివరిస్తున్నారు అన్నమాట. మిశ్రిత కానటువంటి అమలమైనటువంటి ఆ భక్తియుక్త సేవ, ఇక్కడ అన్అడల్టరేటెడ్. ప్రభుపాదుల వారు ఈ పదం ఎక్కువ ఉపయోగిస్తారు. ఒకసారి బ్రహ్మానంద ప్రభు న్యూయార్క్లో అందరూ చాలా గంభీరంగా కొత్తగా అప్పుడే ఇది తీసుకొచ్చారనమాట, ఒక పెద్ద వాల్క్స్వేగన్ వెహికల్స్ తీసుకొచ్చారు. వాల్క్స్వేగన్ అని ఒక కంపెనీ పేరు. వాల్క్స్వేగన్ వ్యాన్స్ వచ్చాయి. ఆ వ్యాన్స్ అన్నిట్లోని పుస్తక వితరణం కోసం వెళదామని చెప్పి దానికి ప్రారంభోత్సవం కోసం ప్రభుపాదులు అని పిలుస్తారు. కూర్చోడానికి కుర్చీ కూడా లేదనమాట, ఎందుకంటే అప్పుడే తీసుకొచ్చారు. అప్పుడు ఏం చేశారంటే వెంటనే ప్రభుపాదులు వారు ఎక్కడ కూర్చుంటారు, ఇప్పుడు ప్రభుపాదులు వారు ఏమిటన్నారంటే చలో అన్నారనమాట. ప్రభుపాదులు ఎప్పుడైనా చలో అంటారు. అంటే ఇప్పుడు న్యూయార్క్ నగరంలో ఎక్కడికి వెళ్ళాలంటే కూర్చోవడానికి కుర్చీలే లేవు. ఇప్పుడు అప్పుడే తీసుకొచ్చారు, మోడలింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనలాగే ఒక డ్రైవర్ కుర్చీయే ఉంది, ఎక్కడ కూర్చోబెడతాం ప్రభుపాదులు వారే. అప్పుడు ఏం చేశారంటే లోపల నుంచి కుర్చీ తీసుకొచ్చి బ్రహ్మానంద మిగతా భక్తులందరూ 2-3 కాళ్ళు అందరూ పట్టుకున్నారనమాట. ప్రభుపాదులు వారు కూర్చున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ మిగతా బస్సులు 3-4 బస్సులు 3-4 వ్యాన్లు తీసుకొచ్చారనమాట. డబల్ టెక్కర్ వ్యాన్. అందరూ కూర్చుని పోయారు అనమాట. అందరూ ఎవరికి వాళ్ళు నించుని పోయారు. నించుని పోయిన తర్వాత ప్రభుపాదులు వారు చెప్పారు చలో అయితే ఉన్నారు. ప్రభుపాదులు వారు అలా 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 వెళ్ళిపోతారు, అలా 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 వెళ్ళిపోతారు. ప్రభుపాదులు లెఫ్ట్ రైట్. ఏంటి ప్రభుపాదుల వారికి ఇది ఇవన్నీ ఎలా తెలుసు? అప్పుడే బాస్టన్లో అనమాట. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, మళ్ళీ
ఈ లోపలికి ఈ లోపలికి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, ఎడం వైపుకి కుడి వైపు, వీళ్ళకి అర్థం కావడం ఇక్కడ ప్రభుపాదులు తీసుకు. తర్వాత అందరూ దిగారు. దిగిన తర్వాత అలా ముందుకు మొదలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాదులు వారు ఒక చోట వచ్చిన తర్వాత ఒక పెద్ద బోర్డు మీద అలా రాస్తుందన్నమాట. బ్రహ్మానంద ప్రభు చెప్తారు, పెద్ద బోర్డు మీద పెద్దది రాస్తుంది అనమాట. కంపెనీ పేరు ఏం రాస్తుంది? అన్అడల్టరేటెడ్ అని రాశారు. అది చూపించడానికి అని చెప్పారు అనమాట. అన్అడల్టరేటెడ్ ఏ విధమైనటువంటి అన్అడల్టరేటెడ్ అంటే కెమికల్ కంపోజిషన్లో ఏంటంటే బంగారం ఎప్పుడైనా సరే ఉట్టి బంగారం అంటే అది అది అదేమిటంటే కొంచెం మృదువుగా ఉంటుంది అనమాట. దాన్ని ఏం మార్చడం కష్టం. దానిలో తరుగు వేస్తారు, అవునా కదా? వేస్తారు కదా. వేస్తే అది గట్టి పడుతుంది అనమాట. లేకపోతే అది చాలా వెంటనే ఇదైపోతుంది అనమాట, మెత్తపడిపోతుంది. సో అలాగా ఏ విధమైనటువంటి మిశ్రితం కాకుండా అది అడల్టరేటెడ్, మిశ్రితమైనటువంటిది. ఇది కెమికల్. ఎందుకంటే ప్రభుపాదులు వారు కెమిస్ట్రీ కదా. మొత్తం అంతా భౌతిక ప్రపంచంలో ఉన్నదంతా కెమిస్ట్రీయే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నదంతా కెమిస్ట్రీయే. 3 గుణాలు కూడా మొత్తం కెమిస్ట్రీయే. మొత్తం అంతా కెమిస్ట్రీయే భౌతిక ప్రపంచం అంతా కూడా. త్రిగుణాలంతా మిక్స్ కదా. కామం, క్రోధం, లోభం, మోహం అంతా 3 గుణాలతో కాలంతో మొత్తం అంతా మిశ్రితం అయిపోయి మహత్తత్వం మొత్తం అంతా కెమిస్ట్రీ ఇది యాక్చువల్గా ప్రపంచం అంతా. సో ప్రభుపాదులు వారు అక్కడి నుంచి ఈ పదాన్ని తీసుకొచ్చారు, అన్అడల్టరేటెడ్ భక్తి. అంటే ఏ విధమైనటువంటి మిశ్రమం లేకుండా శుద్ధమైనటువంటి బంగారం అనమాట. అందులో ఏ విధమైనటువంటి మట్టి అన్నీ తీసేసినటువంటి బంగారం. అటువంటి భక్తియుక్త సేవలో ఎప్పుడైతే ఒక నెలకొంటారో వాళ్ళు భగవంతుడి యొక్క నామ గుణాలను కీర్తిస్తారు, వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఇక్కడ చెప్తాడు మద్గుణ శృతి మాత్రేనా. అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే మద్గుణ శృతి మాత్రేనా మయి సర్వే గుహాసయే, అసలు మనోగతిర్ అవిచ్ఛన్న ఈ విధంగా సతతం అన్నమాట. అవిచ్ఛన్న అంటే సతతం అనడానికి మరో పేరు అవిచ్ఛన్న. సతతం అవిచ్ఛన్న రెండు ఒకటి, ఎప్పుడు కూడా సదా సర్వకాలం. ఇది భాగవతంలో చెప్పారు. ఏమని చెప్పారు? నిత్యం భాగవత సేవయా. నిత్యం ఈ పదాలన్నీ జ్ఞాపకం చేయాలని మనం ఎప్పుడైనా ఎవరుతారమని. నిత్యం, అవిచ్ఛన్న, సతతం ఈ పదాలన్నీ జ్ఞాపకం చేయాలి, ఒకటే అర్థం అనమాట. సో ఎప్పుడైతే అటువంటి భక్తియుక్త సేవలో ఒక వ్యక్తి నెలకొంటాడో ఆ విధమైనటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క నామ రూప గుణలీలని ఆయన యొక్క మనసులో ఎప్పుడైతే ఆకర్షితులవుతాడో ఆ విధమైనటువంటి వ్యక్తి యొక్క హృదయంలో నేను ఎప్పుడు నివసిస్తాను అని చెప్పి చెప్తున్నాను. మనోగతిర్ అవిచ్ఛన్న యథా గంగా భాసోంబుధో అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే గంగ యొక్క ఉదాహరణ ఏ విధంగా అయితే గంగ యొక్క ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు అన్నమాట. గంగ యొక్క ప్రవాహాన్ని ఎవరు కూడా, సముద్రంలో గంగ ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట సతతం, దాన్ని ఎవరు ఆపలేరు. ఇదే విషయం మనం ఏమిటంటే మొదటి స్కందంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనలో కూడా మనం చూడండి. మనం వైదిక సంస్కృతిలో గంగ, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, ప్రకృతి ఈ విధమైనటువంటి ఉదాహరణలు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో రకంగా ఇచ్చి మనల్ని యొక్క మనస్సుని, బుద్ధిని భగవంతుడి వైపు వెళ్ళడానికి అని చెప్పి ఈ రకమైనటువంటి ఉదాహరణలు ఇవ్వడం ద్వారా మనల్ని ఏంటంటే ఇదవుతుందన్నమాట. ఇప్పుడు కూడా మన మనసు ఎప్పుడు కూడా కేంద్రీకృతం అవుతుంది అన్నమాట. సో మొదటి స్కందంలో 8వ అధ్యాయం అండి, గంగా భాగవతం మర్చిపోయింది. ఓకే, ఆ శ్లోకం ఏమిటి? చూడండి, కుంతి మాట ఏమిటది? త్వయిమే అన్య విషయ మతిర్మధుపతే సకృత్ రతిం ఉద్వహతాధ గంగేవోహం ఉధన్వతి. కుంతి మాట ఏమిటి ప్రార్థిస్తుంది? ఏ విధంగా అయితే గంగానది సముద్రం వైపుకి ఏ విధమైనటువంటి అడ్డంకు లేకుండా సదా సర్వకాలము ప్రవహిస్తూనే ఉంటుందో, ఓ కృష్ణ, కుంతి మహారాణి ప్రార్థిస్తుంది,
నా ఓ మధుపతే సకృత్యం కాబట్టి ఓ మధుసూదన మధుపతే. సో నా యొక్క ఆకర్షణ మీ పట్ల సదా సర్వకాలము ఆ విధంగా ఉండాలని చెప్పి గంగాదేవి ప్రార్థిస్తుంది అనమాట. ఈ రంగా ఇంకో శ్లోకంగా ఉందండి. శృణ్వంతి గాయంతి గృణంత వీక్షణస. తర్వాత ఏంటి ఆ శ్లోకం కూడా ఉంది, మర్చిపోయాను ఆ శ్లోకం యాక్చువల్గా నేను అనుకుంటున్న శ్లోకం ఆ శ్లోకం. ఓకే, ఇది కూడా ఉంది. శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్షణస. ఇదనమాట, ఇది కాదు. చెప్తాను. శృణ్వంతి ఇక 36 ఒకటో అధ్యాయం 1వ స్కందం, మొదటి స్కందం 8వ అధ్యాయం 36వ శ్లోకం. శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్షణస స్మరంతి నందంతి తవైహితం జన. ఇది కాదా, ఇది కాదా, ఇది కాదు, ఇంకో చోట అంటుంది అది కూడా. ఓకే, సో ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే గంగ ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఆ రకంగా మన యొక్క భక్తియుక్త సేవ అనేది ఉండాలని చెప్పి ఇక్కడ మొదటి అధ్యాయంలో మొదటి ఇక్కడ శుద్ధ భక్తి గురించి కపిలదేవుడు చెప్పాడు. తర్వాత ఆయన ఏమిటి 3 రకాలైనటువంటి ముక్తి గురించి చెప్పారన్నమాట. ఏమిటి చెప్పాడు? శుద్ధ భక్తుడు ఎప్పుడూ కూడా ఈ 1 2 3 4 5 రకాలైనటువంటి ముక్తి గురించి ఎప్పుడూ ఆశించడు. మనకి చైతన్య మహాప్రభు వివరించినట్టుగా ఆశ్లిష్యవా బాధర్త కాదు, ఏమిటిది 4ది నదనం తర్వాత ఐనంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థుతుధూళి సదృశం విచంచ. అది కాదు, నయనం గలదశ్రుధారయ నయనం వదనం గదగద్దురద్దయాగిర పులకేర్ విచితం వపు కథ. నో, ఇది కాదు. యుగాహితం నిమిషేన చక్షుషా ప్రావిషాహితం శూన్యాహితం జగత్ సర్వం గోవిందం. ఇది కాదు. నో, అది కాదు. నధనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తి రాహితుకి. సో భక్తులు ఎప్పుడూ కూడా భవతాద్ భక్తి రాహితుకి త్వయి. సో ఎప్పుడూ కూడా వాళ్ళు భక్తియుక్త సేవని కోరుకుంటారనమాట. ఈవెన్ శుద్ధ భక్తులు ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిపోవాలని కూడా వాళ్ళు కోరుకోవాలి. భగవంతుడి యొక్క కృప ఉంటే నా యొక్క కర్మల ప్రకారంగా నేను ఈ భౌతిక సంసారంలో నేను చిత్రహింసలు అనుభవించాలని, ఆ కర్మ ప్రకారంగా నా కర్మ ఏమాత్రం ఉందంటే అది అనుభవించడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి శుద్ధ భక్తులు ఎప్పుడు ప్రార్థిస్తారు. వాళ్ళు సాలోక్య అనగా ఏమిటి? భగవంతుడు ఏ లోకంలో ఉన్నారో, వైకుంఠం అయితే వైకుంఠం, క్షీరసాగరం అయితే క్షీరసాగరం, లేకపోతే ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ భక్తులు నివసించడం, ఆ యొక్క ముక్తిని సాలోక్య ముక్తి అంటారు. శారిష్టి అంటే ఏమిటి? భగవంతుడు ఏ రకమైనటువంటి ఐశ్వర్యం ఉందో అదే రకమైనటువంటి ఐశ్వర్యంతో ఆ భక్తులు నివసిస్తారన్నమాట భగవంతుడి దగ్గర. సామీప్య అంటే భగవంతుడి దగ్గరే వాళ్ళు భగవంతుడి యొక్క పార్షతులుగా భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని వాళ్ళు పొందుతారు. ఆ రకమైనటువంటి ముక్తిని సామీప్య ముక్తి అంటారు. ఇంకోటి ఏమిటి? సారూప్య ముక్తి. భగవంతుడి యొక్క రూపం లాంటి రూపమే, ఎలాగైతే విష్ణుదూతలకు అందరికీ చతుర్భుజ రూపమే ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవులకు కూడా అందరికీ చతుర్భుజ రూపమే ఉంటుంది వైకుంఠం. సో అలాంటి రూపమే స్వీకరించడాన్ని సారూప్యముక్తి అంటారు. కానీ ఏకత్వం భగవంతుడి యొక్క దీన్ని ఏమిటంటారంటే సారిష్టి అని కూడా అంటారు. సారిష్టి కాదు, ఏమంటారు, ఏకత్వం అంటారు, లేకపోతే దానికి కైవల్యం అని కూడా అంటారు ఇంకో ముక్తి. కాకపోతే వైష్ణవాచార్యులు ఏమిటంటే ఏకత్వం, భగవంతుడిలో ఐక్యమయ్యే ముక్తిని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు. పైగా ఇంకా చెప్పాలంటే భగవంతుడిలో ఐక్యమయ్యే ముక్తిని వాళ్ళు నరకప్రాయంతో
చూస్తారు. ఎందుకంటే అక్కడ భగవంతుడి యొక్క సేవ ఏమీ లేదు. వాళ్ళు నరకానికైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటారు, స్వర్గానికైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటారు. ఎక్కడికి భగవంతుడు పంపిస్తే అక్కడ ప్రచారం కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి. నారద ముని బజాయి విన రాధికాణమన మామి బాజీ అంటే వాళ్ళ నారద ముని మొత్తం ముల్లోకాలు ఆయన ప్రయాణించి భగవంతుడికి కీర్తి గురించి ప్రచారం చేస్తూనే ఉంటారు. సో ఆ రకంగా. సో చైతన్య మహాప్రభు అందుకే మనకి ఏమిటంటే ఈ రకంగా ఏమిటంటే ఎప్పుడైతే మనం ఈ రకమైనటువంటి భక్తి యోగ సైవ భక్తి యోగాఖ్య, అందుకే ఇక్కడ చెప్పారు యాజ్ ఐ హావ్, ఏమంటే ఇదివరకే చెప్పినట్లుగా, ఏమిటి ఇదివరకే వివరించినట్లుగా రాశారు కదా అందులో. అనువాదం ఏమిటి రాశారు? అనువాదం సైవ భక్తి యోగాఖ్య, దాని యొక్క అనువాదం ఏమిటి? లేదు, మొత్తం అంతా చదవండి మొదటి నుంచి. నేను వివరించినట్టుగా, నేను వివరించినట్టు అంటే ఇక్కడ భగవంతుడు ఆల్రెడీ వివరించాడు అనమాట. అందుకని ఈ 3 శ్లోకాలు నేను చదివాను. సో భగవంతుడు ఏమిటి వివరించాడు, ఏ విధంగా అయితే ఏమిటి చెప్పారు? భక్తి యోగం యొక్క అత్యున్నత స్థానాన్ని పడయుట ద్వారా మనుజుడు 3 గుణాలని, ప్రకృతి యొక్క 3 గుణాలని అధిగమించి భగవానుడి వలె ఆయన యొక్క నిత్య స్థితిని ఆయన చేరుకోగలనమాట. సో ఇది ఈ శ్లోకం గురించి ఈరోజు చెప్తున్నారు. సో భగవద్గీతలో దీని యొక్క శ్లోకం గురించి ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో కృష్ణుడు 3 గుణాల నుంచి బయటపడడానికి ఏమిటి చెప్తున్నాడు? మనం భగవద్గీత అందుకే చదవాలన్నమాట. వెరీ గుడ్. దేవీయేష గుణమయి మమ మాయా దురత్య అంటే ఏమిటి? 3 గుణాలు మనం భక్తి యోగ చేస్తున్నాం, మనం 3 గుణాల నుంచి బయటపడిపోయామా? మరి భక్తి యోగం నుంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 3 గుణాల నుంచి అధిగమించారని చెప్తున్నారు కదా. సో మనం భక్తి యోగం చేయడం లేదనమాట. అలాంటప్పుడు ప్రాసెస్లో ఉన్నాం. మనం అప్పుడప్పుడు భక్తి యోగం చేస్తున్నాం. మనం జనరల్గా చేస్తుంది ఆ 3 గుణాల్లో ఉండేటువంటి భక్తియే చేస్తున్నాం అనమాట. మనం ఇంకా చెప్పాలంటే నేనైతే 3 గుణాల కన్నా, తమో గుణం కన్నా ఇంకా ఘోరమైనటువంటి భక్తే చేస్తున్నాను. నాకు ఇంకా 3 గుణాలు కూడా కాదనమాట, ఎంతకన్నా ఘోరంగా అయినటువంటి భక్తిలో ఉన్నానా లేదా, భక్తి యొక్క నిర్వచనం కూడా నాకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు డౌట్గానే ఉంది. సో మన యొక్క పరిస్థితి ఏం బాగాలేదనమాట. మనం వాచో వేగం, మనస క్రోధావేగం, జిహ్వావేగం, ఉదర ఉపస్థ వేగాన్, ఆ యొక్క పరిస్థితిలోనే మనం ఉన్నాం అన్నమాట. వేగాల అంటే మనం అంటే జపం అనేది ఏమిటంటే యాక్చువల్గా భగవంతుడి యొక్క నామాన్ని శ్రద్ధగా ఉచ్చరించడం, శ్రద్ధగా శ్రవణం చేయడం. కానీ మన యొక్క పరిస్థితి అంతా ఏమిటంటే మెలకుగా ఉండడంతోనే మనం సరిపోతుంది అనమాట. మెలకుగా ఎలా ఉండాలి అంటే జప ఈజ్ టు హియర్ అబౌట్ ద హోలీ నేమ్, బట్ జప ఈజ్ మెంట్ టు వేకప్. అంటే మనం జపం అంతా ఏమిటంటే మన యొక్క శక్తి అంతా ఏమిటంటే భగవంతుడి యొక్క నామాన్ని వినడం మీద కాకుండా జపంలో ఎలా మెలుకొని ఉండాలనేదే దాని మీదే మన యొక్క శక్తి అంతా పెట్టేస్తాం అనమాట మనం అందరం కూడా. అది ఒక మన యొక్క అంటే ఎంత 3 గుణాల్లో కిందకి మనం అంటే ఎంత అడుక్కున్నామో మనకి అర్థమవుతుంది అనమాట. సో అడుక్కున్నాం అంటే ఏమిటంటే మన యొక్క క్రిమి కీటకాలన్నీ కూడా కిందన ఏమిటంటే సెటిల్ అయ్యి ఉన్నాయి అనమాట. ఎప్పుడైనా సరే అవకాశం వచ్చినప్పుడల్లా అలా కదిపితే చాలా పైకి వచ్చేస్తాయి అనమాట మన వీళ్ళు. సో ఆరటువంటి పరిస్థితిలో ఉన్నాం అనమాట. కానీ ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం శ్రవణం కీర్తనాన్ని ఆపకూడదు. ఓకే మనం ఉన్నాం కదా అని చెప్పి మనం ఇంకా చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో మనం ఇంకా చేయలేంలే అనుకుని వదిలేయకూడదు అనమాట. కానీ మనం వీటి మీద మనకేంటంటే మనకి పూర్వవర్తి ఆచార్యుల యొక్క ఉదాహరణ, పూర్వవర్తి భక్తుల యొక్క ఉదాహరణ, భాగవతంలో ఇచ్చినటువంటి ఉదాహరణ, చైతన్య మహాప్రభు యొక్క ఉదాహరణ, చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుల యొక్క ఉదాహరణ, అర్జునుడి యొక్క ఉదాహరణ, ఇప్పుడున్నటువంటి భక్తి యోగం చేస్తున్నటువంటి ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల యొక్క ఉదాహరణ, ప్రభుపాదులు స్వయంగా ఉన్నటువంటి ఉదాహరణ, ఇవన్నీ మనకేంటంటే ప్రేరణని ఇస్తాయన్నమాట. వాళ్ళ యొక్క వాక్యాలు అన్ని ప్రేరణ ఇచ్చి మనల్ని ఏంటంటే ఓకే మనం 3 గుణాలని అధిగమించగలం. నేను అధిగమించలేను, కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు వాటి పట్ల మనకేంటంటే ఓకే భగవంతుడు కూడా చెప్తున్నాడు
దైవీయేష గుణమై, ఇది నా యొక్క గుణమై, ఇది గుణమయి అనమాట. అంటే చాలా ఆ, దీని దీని దీనికి ఇది ఎప్పుడు కూడా ఆ, చాలా అంటే దాన్ని ఏమంటారు దాన్ని, ఉమ్, అంటే దానికి ఎన్నో హంగులు ఉన్నాయన్నమాట, రంగులు హంగులు డంగులు ఉన్నాయన్నమాట, గుణమయి కాబట్టి. ఆ, దైవీయ ఎవరి యొక్క మాయ, దైవీ మాయ, భగవంతుడి యొక్క మాయ. మమ మాయ కృష్ణుడు చెప్తాడు, మమ మాయ. అందుకే దీన్ని దురత్యాయ, బయటికి వెళ్ళడం కష్టం. కానీ మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతే. సో ఎంతోమంది భక్తులు వీతరాగ భయక్రోధ వన్మయా మాముపాశ్రిత భవో జ్ఞాన తపస ఉదామత్ భావమాగ. ఈ శ్లోకాలన్నీ చదువుతుంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు, అందుకే భగవాను వాచ అని ఒక పెద్ద ఫోల్డర్ ఓపెన్ చేసుకొని అందులో ఇవన్నీ శ్లోకాలు పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు చదువుకుంటుంటాం. అంటే ఇవన్నీ ప్రేరణాదాయకమైనటువంటి శ్లోకాలు. భగవంతుడు మనకి ప్రేరణ ఇస్తున్నాడు మన భక్తి యోగంలో మనం ముందుకు వెళ్ళడానికి. ఎప్పుడు పడితే అప్పుడు చదువు వీతరాగ భయ. ఓకే ఓకే, ఇంకా ఏమిటి? సో ఏమిటి, దైవీశకుడమై మమ్మ మామేవయ్య ప్రపద్యంతి, ఎప్పుడైతే ప్రపద్యంతి మాయామేతాం తరంతి. ఓకే, నేను చేస్తున్నది భక్తి యోగం కాకపోవచ్చు, కానీ నేను ఏదైతే భక్తులతో ఉన్నానో వాళ్ళని అనుసరిస్తూ ఉంటానో, వాళ్ళ యొక్క ఆదేశాలను నేను ఎప్పుడైతే తూచా తప్పకుండా ఎప్పుడైతే పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటానో, మెల్లిమెల్లిగా నేను కూడా 3 గుణాల నుంచి అధిగమించగలను. వాళ్ళు ఎలాగ అధిగమించగలరు? మనం ఎప్పుడు అనుకోకూడదు 3 గుణాలను మనం అధిగమించగలం, కానీ ఎవరూ అధిగమించలే. ఓన్లీ శుద్ధ భక్తులు మాత్రమే. వాళ్ళు కూడా చెప్తున్నారు, నేను శుద్ధ భక్తులు, నేను 3 గుణాల్లోనే బద్ధులై ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఆ విషయం మనకి క్లియర్గా అర్థమైపోతుందో అప్పుడు మనం ఏంటంటే నిజంగా 3 గుణాల నుంచి బయటపడినట్టు అనమాట. సో అంతవరకు మనం 3 గుణాల నుంచి బయటపడలేమన్నమాట. ఇంకా ఏమిటి, భగవద్గీతలో మరో చోట ఎక్కడ 3 గుణాల నుంచి అధిగమించేటట్టుగా శ్లోకం ఎక్కడ చెప్పాడు కృష్ణుడు? ఈ తాత్పర్యంలోనే ప్రభుపాదులు వారు చెప్పారు. ఈ తాత్పర్యంలోనే చెప్పారు. ఏమని చెప్పారు? ఇక్కడ శ్లోకం త్రైగుణ్య విషయావేద అది కూడా అంటే ఈ తాత్పర్యంలో ఒక శ్లోకం గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు వారు? 3 గుణాలు, సత్వరజ స్తమో గుణాలు. ఎవరైతే భగవంతుడికి ఏంటంటే 3 గుణాలకు అతీతమైనటువంటి భగవంతుడు నిర్గుణుడు. అవునా? నిర్గుణుడు అంటే గుణాలు లేనటువంటి వాడు కాదనమాట. భౌతికమైనటువంటి గుణాల ద్వారా ఆచ్ఛాదితం కానటువంటి వ్యక్తి అనమాట నిర్గుణుడు అనమాట. ఆయన భౌతికమైనటువంటి కూడా ఎందుకు భగవంతుడు నిర్గుణుడు అంటే ఆయన భౌతికమైనటువంటి 3 గుణాలకి అతీతమైనటువంటి వ్యక్తి అని ఎందుకు? ఎప్పుడైతే భగవంతుడు 3 గుణాలలోకి వస్తాడో ఆయన అప్పుడు బద్ధస్థితిలోకి వస్తాడనమాట. చాలామంది ఏమనుకుంటారంటే భగవంతుడు ఏమిటంటే నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి ఆ బ్రహ్మమైనటువంటి బ్రహ్మజ్యోతి అనమాట. ఆ నిర్వికార నిర్విశేషమైనటువంటి నిర్గుణమైనటువంటి బ్రహ్మజ్యోతి ఎప్పుడైతే ఈ భౌతిక సంసారంలోకి వస్తాడో వాళ్ళు ఏమంటాడే సత్వగుణమైనటువంటి శరీరాన్ని స్వీకరిస్తాడు అని చెప్తారు. అది భగవద్గీతకి భాగవతానికి శాస్త్రానికి ఒత్తుపోదనమాట. అది పూర్తిగా అది విరోధాభాసమైనటువంటిది, అది దాని శాస్త్రానికి విరుద్ధమైనటువంటిది. అందుకే కృష్ణుడు ఇంకో చోట ఏమన్నాడు? అవజానంతి మామూఢ మానుషీం తనుమాశ్రితం. నేను మనిషి యొక్క తను ఆశ్రయించానని చెప్పి అందరు అంటారు. అది ఎవరంటారు? మానుషీం తనుమాశ్రితం పరంభావం అజానంతో. అది సరే అని అవజానంతి మా మూఢులు అలా అంటారని. ఎప్పుడైతే ఒక వ్యక్తి అలా అన్నాడో వాడు పట్టా పెట్టుకోవచ్చు అనమాట, వాడు నామాన్ని పెట్టుకోవచ్చు అనమాట. వాడు ఏమిటంటే ఎక్కడ పడితే ఎక్కడ నామాన్ని, ఎక్కడ పడితే ఎక్కడ విభూతుల్ని పూసుకొని వాడు గండపిండారాలు వేసుకొని వేదాలని వర్ణించవచ్చు. ఎప్పుడైతే ఈ విషయం ఉన్నాడో వెంటనే వాడి నోట్లో మట్టి కొట్టాలన్నమాట. ఈ విధంగా వాడు ఏమనుకోవాలి? భగవద్గీత ప్రకారం వాడు మూఢుడు అని చెప్పి అనుకోవాలన్నమాట. ఆయనతో మనం మర్యాదగా వ్యవహరించవచ్చు, కానీ ఆయన వెంటనే మన మనసులో ఏమనుకుంటాం? అవజానంతిమా మూఢా అన్నారు. ఇంకో చోట భగవంతుడు ఎక్కడున్నాడు? భగవద్గీతలోని. అందుకే మనం భగవద్గీత క్షుణ్ణంగా తెలియాలన్నమాట. ఇంకో చోట భగవద్గీతలో ఇంకో శ్లోకంలో ఏమన్నాడు కృష్ణుడు ఇదే విషయాన్ని ప్రతిపాదించడానికి? తప్పదన్నమాట. ఇంకా ఎన్ని శ్లోకాలు ఇక్కడ ఇంకా ఉన్నది, ముందుంది ఇంకా బోళ్ళని. నో, కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు.
ఆ నిర్విశేష నిర్గుణమైనటువంటి దాంట్లోంచి రావడానికి ఈ విషయం చెప్పాడు. ఆ? తర్వాత ఇంకా నేను చెప్పాను అవజానంతి మామూడ మానుష్యం తనుమాశ్రితం. అది కాదనమాట. ఆ, మానుష్యమైనటువంటి మనిషిలా గోచరిస్తాడనమాట. కాకపోతే ఏంటంటే ఆయన యొక్క రూపం దేహీ దేహ విబోధోయం నేశ్వరం విద్యతే క్వచిత్. ఇది కూడా శ్లోకం భగవద్గీత యొక్క తాత్పర్యంలో ప్రభుపాదులు చెప్తారు. ఆ, అదే 2వ అధ్యాయంలోనే చెప్తారు. ఏమిటి ఆయన యొక్క దేహానికి ఆయనకి తేడా లేదు. మనం ఏమిటి దేహినోస్మిన్ యథా దేహి. ఆయన ఏమిటి దేహీ దేహ విబోధోయం నేశ్వరం విద్యతే క్వచిత్. మనం దేహినోస్మిన్ యథా దేహి. ఈ రెండిటికి తేడా. ఇది మనం ఇప్పుడు ఈ రెండు ఎప్పుడైతే దేహము అని ఎప్పుడైతే ఎవరైనా అంటారో ఈ 2 శ్లోకాలు మనకు జ్ఞాపకంలో ఉంటాయి. భగవంతుడికి దేహానికి ఆత్మకి మనసుకి తేడా లేదు. దేహీ దేహ విభేదోయం. మనకేంటి దేహినోస్మిన్ యథా దేహి. కౌమారం యవనం జర. మనం కౌమారం యవనం జరాలో మారుతూ ఉంటాం. కానీ భగవంతుడి వల్ల మారినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కానీ ఒక దగ్గరికి వచ్చేసరికి భగవంతుడు ఏమిటంటే ఆయన ఏమిటంటే ఆత్మకి ఆయనకి శరీరానికి తేడా లేదు. కాబట్టి ఆయన యొక్క శరీరం అనేది శాశ్వతమైనటువంటి సచ్చిదానందమైనటువంటి విగ్రహం కాబట్టి రూపం కాబట్టి ఆయన ఏమిటంటే ఎప్పుడు కూడా ఆయన నిత్యం యవ్వనం అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవ యవ్వనం చ. సో ఇదంతా మనం చెప్తున్నాం. సో ఎప్పుడు కూడా ఆయన నవ యవ్వనంగా ఉంటాడు. సో ఇంకా భగవద్గీతలో ఇంకో చోట ఎక్కడ చెప్పారు ఇదే విషయాన్ని ప్రతిపాదించడానికి? అంటే ఈ విషయమే ఆయన నిర్గుణుడు నిరాకారమైనటువంటి దీన్ని ఆయన ఖండించడానికి అని చెప్పి కృష్ణుడు ఇంకో చోట భగవద్గీతలో చెప్పాడు. అది ఓకే. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యతే మాం అబుద్ధయ. అబుద్ధయ అబుద్ధులు, వాళ్ళకి బుద్ధిహీనులు అని చెప్పాడు. అవ్యక్తం వ్యక్తి అంటే ఏమిటి? అవ్యక్త అంటే ఇప్పుడు చూడు ఇది ఇక్కడ నిరాకారవాదుల గురించి చెప్తున్నారనమాట. ఏమిటి ప్రభుపాదుల వారి తాత్పర్యంలో అదే రాశారు. నిరాకారవాదులు ఏమనుకుంటారు? నిర్గుణం అనుకుంటారు. నిర్గుణం అంటే అవ్యక్తమైనటువంటి స్థితి. కానీ శంకరాచార్యులు ప్రభుపాదులు దాన్నే స్టార్ట్ చేశారనమాట. దేంతో స్టార్ట్ చేశారు? ప్రభుపాదులు ఏమనుకుంటున్నారు? నిరాకారవాదుల యొక్క నిరాకారవాదాన్ని లేకపోతే అద్వైతవాదాన్ని ప్రతిపాదించినటువంటి శంకరాచార్యులే ఆయన యొక్క భగవద్గీత యొక్క తాత్పర్యంలో ఏమిటి చెప్తారట? నారాయణ పర అవ్యక్తాత్ అని చెప్పారనమాట. ఇక్కడ చెప్తున్నారు కదా ప్రభుపాదులు ఏం రాస్తారు? నారాయణుడు వీటన్నిటికీ అతీతమైనటువంటి వ్యక్తి, భౌతికమైనటువంటి గుణాలకి అతీతమైనటువంటి వ్యక్తి, భౌతికమైనటువంటి ప్రకృతికి అతీతమైనటువంటి వ్యక్తి. ఆయన నుండి భౌతిక ప్రకృతి వచ్చిందని. భౌతిక ప్రకృతి అంటే 3 గుణాల్లో బద్ధం. త్రైగుణ్య విషయ వేదాలు పురాణాలు శాస్త్రాలు అన్నీ కూడా 3 గుణాల్లో ఉంటాయి. సత్వరజ స్తమ గుణాలకు చెప్తాయి. కానీ ఓ అర్జున వీటి నుంచి 3 గుణాల నుంచి అతీతం కా. ఈ 3 గుణాల నుంచి అతీతం కా. 3 గుణాల నుంచి అతీతం కావాలంటే ఏం చేయాలి? ఆ భగవంతుడే 3 గుణాల నుంచి అతీతమైనటువంటి వ్యక్తి. ఆయనకు మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో మనం కూడా 3 గుణాల నుంచి బయటపడగలము. అంటే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఆ నిరాకారవాదమైనటువంటి దాన్ని ఖండిస్తాడు అనమాట. అవ్యక్తం వ్యక్తిమాపన్నం. నిర్గుణమైనటువంటి స్థితి అంటే నిర్గుణమైనటువంటి నిరాకారవాదులు ఏమని చెప్తారు? అవ్యక్తం, అది అవ్యక్తమైనటువంటిది, బ్రహ్మం బ్రహ్మజ్యోతి అని చెప్తారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యతే మాం అబుద్ధయ. కృష్ణుడు చెప్తాడు అవ్యక్తంలోంచి నేను వ్యక్తిని వస్తున్నాను అంటే అటువంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే అది ఎవరు చెప్తున్నారు? అబుద్ధయ, బుద్ధిహీనులు చెప్తున్నారు అని చెప్తున్నారు. అదే శ్లోకమా? అది కృష్ణుడు ఏమిటంటే అక్కడ నిరాకారవాదుల్ని ఇక్కడ ఖండించాడు అనమాట. ఇంకో చోట భగవంతుడు నిరాకారవాదుల్ని ఎలా ఖండించాడు? అర్జునుడు ప్రశ్నిస్తాడనమాట. నీ యొక్క సాకారమైనటువంటి రూపాన్ని నేను ధ్యానం ఉంచాలా, లేకపోతే నిరాకారాన్ని నేను ధ్యానం ఉంచాలా? ఏ అధ్యాయంలోని? ఇంక ఈరోజు భగవద్గీత పూర్తిగా 12వ అధ్యాయం మొదట్లోని అదే చెప్తాడనమాట. అర్జున వాచ తీయండి 12వ అధ్యాయం తీయండి. ప్రభుపాదులు రాగా చెప్తారు. తీయండి 12వ అధ్యాయం తీయండి. మొదటి శ్లోకం ఏమిటి? ఏవం సతత యుక్తాయే భక్త్వా స్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విక్తమ. అక్కడ ఈ ప్రశ్న అడుగుతాడు అనమాట. ఏమిటి? అనువాదం చదవండి. క్లియర్ గా చెప్పాడు అనమాట అర్జునుడు. ఇంకా ఎవరికైనా సరే ఎవరైనా చెప్పారు అనమాట భగవంతుడు నిరాకారుడు రూపం లేదంటే 12వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఆయనకు చూపించాలన్నమాట. అర్జునుడు ఇలాంటి ప్రశ్న అడిగాడండి. కాకపోతే అర్జునుడికి ఎదురుగుండా కృష్ణుడు ఉన్నాడు. మేము ఇస్కాన్ నుంచి వస్తున్నాం. ఇది
ఈ విషయం మీరు ఎప్పుడైతే చదువుతారో అర్థమవుతుందని చెప్పి అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానంగా ఏమని చెప్తాడు కృష్ణుడు? క్లేశోదకితరస్తేషాం అవ్యక్త సక్త చేతసాం అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవబ్ధిర్ అవాప్యతే. క్లేశోదకితరస్తేషాం, క్లేశమైనటువంటిది ఏమిటిది? అవ్యక్తం మీద ధ్యానం ఉంచడం అనేది క్లేశానికి సంబంధించిన చాలా కష్టమైనటువంటిది. క్లేశోదకితరస్తేషాం అవ్యక్త సక్త చేతసాం అవ్యక్త హి గతిర్దుఃఖం, అవ్యక్తం మీద ధ్యానం ఉంచడం అంటే దుఃఖానికి దారితీస్తుంది, క్లేశానికి దారితీస్తుంది, కష్టాలకు దారితీస్తుంది. ఎంత కష్టం! అందుకే ఇక్కడ భక్తి యోగం అనగా భగవంతుడికి రూపం ఉంది ఇక్కడ. అందుకే ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నమాట ప్రభుపాదులు. సో ఇక్కడ ప్రభుపాదులు ఏం రాస్తున్నారు? ద సేమ్ ఫ్యాక్ట్ ఇస్ కన్ఫర్మ్డ్ బై లార్డ్ కపిల. ఇదే విషయాన్ని కపిల దేవుడు కూడా ప్రతిపాదిస్తున్నాడు. సో కపిల దేవుడు చెప్పిన దానికి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా అంటే తేడా లేదు. సో అందుకని ఎప్పుడైతే అటువంటి మనం ఏమిటంటే విషయాలు ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలో నియుక్తమై ఉంటామో అప్పుడు 3 గుణాలకి మనం అతీతమై ఉంటాం. ఇంకా మనం శ్లోకం అవ్వలేదు. భగవద్గీతలో మరో చోట 3 గుణాల నుంచి బయటపడాలంటే మరో శ్లోకం ఎక్కడ చెప్పాడు? ఓకే, దైవీయశ గుణమయ్యి అయింది. తర్వాత ఇంకోటి ఏమని చెప్పారు? త్రైగుణ్య విషయావేద, ఆ శ్లోకం అయింది. ఇంకా భగవద్గీతలో ఇంకేమిటి శ్లోకం? త్రిగుణాల నుంచి ఎలా బయటపడాలి మనకే తెలియకపోతే మనం బయట వాళ్ళకి ఏం ప్రచారం చేస్తాం? వెంటనే టక్క 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 రావాలి. ఇన్ని సంవత్సరాలు భగవద్గీత చదువుతున్నాం అంటే రాకపోతే ఎలాగా? భగవద్గీత తెలియకపోవడం వల్లనే సమస్యలు అనమాట ఇవన్నీ. హరే కృష్ణ ఉద్యమంలో ఉన్న భగవద్గీత తెలియకపోవడం. కృష్ణ ఏమని చెప్పాడు భగవద్గీతలో? 14వ అధ్యాయం తీయండి. 14వ అధ్యాయం చివరి శ్లోకం తీయండి. 14వ అధ్యాయం చివరి శ్లోకం ఏమిటి చెప్తుంది? 14వ అధ్యాయం ఏమిటి శ్లోకం? ఓకే, ఇక్కడ చూడండి. 14వ అధ్యాయం దేని గురించి చెప్తుంది? ఇప్పుడు తెలిసి వచ్చింది. 14వ అధ్యాయం 3 గుణాల గురించి చర్చిస్తూ భగవంతుడు 3 గుణాల గురించి వర్ణించి తర్వాత ఏమిటి చెప్పాడు? చివరి శ్లోకం ఏమిటి? దానికి ముందర శ్లోకం. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమితిత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఇది శ్లోకం అన్నమాట. చూడండి, 3 గుణాల నుంచి బయటపడడానికి కృష్ణుడు ఎన్నెన్నో శ్లోకాలని, ఎందుకంటే భగవద్గీత అంటే 3 గుణాలు వర్ణించాడు. ఎలాగ భగవంతుడు చూడండి, భగవద్గీత అనేది ఏంటంటే మనకు అర్థం అవ్వాలి. భగవద్గీత అనేది ఏమిటంటే ఒక బద్ధజీవి 3 గుణాల్లో ఎలా కాలం యొక్క ఏంటిది దబావ్, కాలం ద్వారా 3 గుణాల ద్వారా ఆయన ఎలాగ బంధింపబడతాడు, ఈ భౌతిక సంసారంలో ఎలా ఉంటాడు, ఈ భౌతిక సంసారంలో 3 గుణాల ద్వారా ఎలాగ బద్ధులై కార్యం చేస్తాడు, తర్వాత భగవంతుడు ఈ 3 గుణాలకి అతీతంగా ఎలా ఉన్నాడు, మనం భగవంతుడికి సేవ చేయడం ద్వారా ఈ 3 గుణాలకి అతీతంగా ఎలా వెళతాం, తర్వాత ఆ భక్తి యోగం అనేది 3 గుణాలకు అతీతమైనటువంటిది, తద్వారా మనం ఈ భౌతిక సంసారాన్ని ఎలా అధిగమించాలనేది మొత్తం భగవద్గీత యొక్క సారాంశం అన్నమాట. భగవద్గీత యొక్క సారాంశం ఏంటి? ఎలాగ బద్ధ స్థితిలో ఉండేటువంటి ఆత్మ ఈ భౌతిక సంసారంలో ఎలాగ ఒక జన్మ తర్వాత మరో జన్మ, ఒక శరీరం తర్వాత మరో శరీరం ఎలా స్వీకరిస్తుంది, తద్వారా ఈ రకమైనటువంటి 3 గుణాల్లో కార్యం ఎలా చేస్తుంది, ఇంకా బద్ధులు ఎలా అయిపోతారు, ఈ 3 గుణాలు, అదే 3 గుణాలని ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవగా ఎలా ఉంచుతామో ఎలా బయటపడాలి, ఆ భగవంతుడు ఈ 3 గుణాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు, భగవంతుడు ఏమిటి, భగవంతుడి యొక్క స్థితి ఏమిటి, విభూతులు ఏమిటి, అలా మొత్తం అంతా. తద్వారా మనం ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేయడం ద్వారా మాంచయో అభ్యుచారం. అందుకే భగవంతుడు ఈ 3 అతీతంగా ఉన్నాడని చెప్పడానికి అర్థం, ఒకవేళ భగవంతుడు కనుక 3 గుణాల్లో ఉన్నాడంటే ఆయనకి సేవ చేయడం ద్వారా 3 గుణాల్లో బయటపడతామనే దానికి అర్థమే లేదనమాట. అందుకే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? మాంచయో అవ్యభిచారేణ, నాకు అవ్యభిచారైనటువంటి భక్తియుక్త సేవ చేయడం ద్వారా ఏమిటి? మాంచయో అవ్యభిచారేణ, విదౌట్ ఫెయిల్, అవ్యభిచారమైనటువంటి భక్తి యుక్త సేవలో నన్ను ఎప్పుడైతే సేవ చేస్తారో సగుణాన్ సమితిత్యేతాన్, అంటే నా 3 గుణాల నుంచి బయటపడగలరు. 3 గుణాలు సగుణాన్ సమితిత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో మనం అప్పుడు బ్రహ్మస్థితిలో ఉన్న ద్వారా బ్రహ్మణోహి ప్రతిష్ట. ఆ బ్రహ్మస్థితి అనేది ఏమిటి? దేని మీద? భగవంతుడి పైన ఆధారపడి ఉంది అని చెప్పడానికి ఈ శ్లోకం. సో ఎప్పుడైతే మనం ఈ రకంగా
మనం ఉంటామో మనం అప్పుడు ఏమిటంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అవ్వగలం. ఎంతవరకు అయితే 3 గుణాల్లో ఉంటామో బ్రహ్మభూత ప్రసన్నాత్మ అవ్వలేమనమాట. సో భక్తి యోగం యొక్క ట్రైనింగ్ అంటే ఏమిటంటే సాధన భక్తి అనగా ఏమిటంటే మనం శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఏంటిది అర్చనం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ, ఇవన్నీ నవవిధ భక్తి ఏమిటి ఈ రోజువారీ శాండ్విచ్ ప్రోగ్రామ్, మార్నింగ్ ప్రోగ్రామ్, ఈవినింగ్ ప్రోగ్రామ్, ప్రీచింగ్ ప్రోగ్రామ్, ఇదంతా ఏమిటంటే 3 గుణాల నుంచి ఎలా బయటపడాలి, మనం సగుణాన్ సమితియేతాన్ బ్రహ్మభూత ప్రసన్నాత్మ ఆ స్థితిలో ఎలా నెలకొనాలి అన్న విషయం గురించే పదే పదే ట్రైనింగ్ అనమాట. ఇది ఇది విషయం అనమాట. సో అందుకని మనం భక్తి అది ఇవ్వడానికని చెప్పే శ్రీ చైతన్య మహాప్రభు మనకు వచ్చారు. దాని గురించే భాజా భజంత్రీలు, దాని గురించే నృత్యం. ఈ నృత్యం అనేది ఏమిటంటే 3 గుణాల్లో కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి నృత్యం చేస్తామో, భగవంతుడికి ఎప్పుడైతే మనం బాజా భజంత్రీలు, ఎప్పుడైతే మనం మృదంగం, కర్తాలంతో భగవంతుడు ఎప్పుడైతే కీర్తిస్తామో, అటువంటి కీర్తన సతతం కీర్తయంతో మేము యతంతస్స దృఢవ్రత, ఆ రకమైనటువంటి దృఢవ్రతం ఎప్పుడైతే ఉంటుందో అది 3 గుణాలకు అతీతంగా ఉంటుంది. అప్పుడు మాయ మనల్ని ఎప్పుడైతే మనల్ని క్యాప్చర్ చేయడం. ప్రభుపాదులో చెప్తారు, వెన్ యు ఆర్ ఇన్ సంకీర్తన్ మాయా కెనాట్ క్యాప్చర్ యూ. ఇక్కడ కావాలంటే ఇరాండి, వెన్ యు ఆర్ ఇన్ సంకీర్తన్, ప్రభుపాదులు చెప్తారు వెన్ యు ఆర్ ఇన్ సంకీర్తన్. ఎవరికి చెప్పారు? ఇదేంటంటే మన ప్రభుపాదులో చెప్పారు, యు ఆర్ ఇన్కార్నేషన్ ఆఫ్ బుక్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి త్రిపురారి మహారాజ్, త్రిపురారి స్వామి, ఎస్, త్రిపురారి మహారాజ్తో ప్రభుపాదుల వారు ఈ రకంగా చెప్తారన్నమాట. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. वांछा कल्पतरुभ्यश्च